హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి ఫ్రైలు చేసుకొని తింటే ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయండి. ఇప్పుడు మనం 4 రకాల వెరైటీ ఫ్రైసు చేసి చూయిస్తున్నాను. ఈ విధంగా చేసుకొని తిని చూడండి. టేస్ట్ చాలా బాగుందండి. ఈ టిప్స్‌తో గాని మనం చేస్తే, మనం ఏ రకమైన ఫ్రై అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా దొండకాయలతోని ఫ్రై చేద్దామండి. ముందుగా మనం మంచి నీట్‌గా ఉండే దొండకాయలు తీసుకోవాలి. అది మంచి పాకంలో ఉండేటియి. వీటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. అది కూడా ఏందంటే కొంచెం పిందులు పండు మాగినయి కాకుండా మంచి పాకంలో ఉండే అంటే కొంచెం లైట్‌గా ఎర్రెర్రగా ఇలా తెల్లగా ఉండే అలాంటి కాయలు తీసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అలా తీసుకునేసి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా మనము దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుందాం. కాకపోతే ఏందంటే చాలామంది అనుకుంటారు, ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి గదా! ఇవి పండ్లు కదా! కానీ అవి పండ్లు కావు. మంచి పాకంలో ఉండే దొండకాయలండి. ఓకేనా? ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో మనం కాస్త ఆయిల్ వేసుకుందాం. అంటే ఈ దొండకాయలని ఫ్రై చేయాలి కాబట్టి వాటికి సరిపోయేంత ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు మనం కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసి పెట్టిన ఈ దొండకాయ దబ్బలన్నింటినీ తీసి దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇలా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటూనే వీటిని మనం బాగా ఫ్రై కానివ్వాలండి. ఓకేనా? మంట హైలో మాత్రం ఉంచొద్దు. మంట హైలో ఉంచితే ఏమవుద్దో తెలిసే కదా! పైన వరకు బాగా వేగిపోద్దండి. లోపల వరకు వేగదు. అందుకోసం అనేసి మంట హైలో లేకుండా మంట మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందామండి. ఇలా మనం రకరకాలుగా పొడి దెబ్బలు ఎన్ని విధాలుగైనా సరే చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ టిప్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎంత మంచి రుచిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన వాటన్నిటిని ఇలా ప్లేట్లో వేసి కాస్త అలా పక్కనుంచేసి ఒక పిడికెడు వరకు అయితే మనం వేర్చిన పప్పులు తీసుకొని వాటిని మనం సేమ్ అదే ఆయిల్లో వేసుకుందాం. వేసిన తర్వాత వీటికి కూడా అండి మంట ఎక్కువ శాతం హైలో ఉంచొద్దు. లోలోనే ఉంచుకునేసి మంచి కరకరలాడేంత వరకు వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే సన్న మంట మీద మనం బాగా ఫ్రై చేస్తే ఈ వేరుశెనగపప్పు లోపల వరకు ఇది కూడా బాగా ఫ్రై అవుతుందండి. చూడండి ఈ టైపు మనకి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి సేమ్ మళ్ళా అదే నూనెలో అంటే కొంచెం తగ్గించుకున్నా ఇబ్బంది లేదండి. ఆయిల్ ఎక్కువ అనుకుంటే దాంట్లో తాలింపు గింజలు కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కలు పొడిచి దాంట్లో వేసుకునేసి ఇలా మనం కొంచెం వేగనిచ్చుకొని ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ అండి ఒకదాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలు ఒక 3 లేదా 4ని ఇలా చీల్చి దాంట్లో వేసుకునేసి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనిచ్చుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఇవి రావాలండి. ఈ టైప్‌లో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసిన ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ దొండకాయ పీసెస్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కొంచెం వీటిని కలుపుకోవాలండి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకునేసి కాస్త ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రతి ఒక్క దెబ్బకు కూడా ఈ సాల్ట్ పసుపు అతుక్కునే విధంగా ఇలా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంత కరివేపాకు వేసుకుందాం. ఒక పిడికిడి వరకు వేసుకోండి, ఇబ్బంది లేదు. మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఈ టైప్‌లో దీంట్లో వేసేసుకునేసి దీన్ని కూడా కాస్త అలా వేగనిచ్చుకోవాలి. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను కారం వేసిన తర్వాత ఇప్పుడు ఎండి కొబ్బరి తురుమండి. అది కూడా ఒక పిడికిడి వరకు వేసుకోవచ్చు. అది తగ్గించుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఈ కొబ్బరి తురుము అన్నది కొంతమంది తినని వాళ్ళు ఉంటారు. అంటే దగ్గు, జలుబులు ఇలాంటివి ఉంటాయని. అలాంటోళ్ళు దాన్ని తగ్గించుకున్నా పర్వాలేదండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం కొంచెం బాగా ఇలా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఒక 2, 3 నిమిషాల పాటైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కారము ఇవన్నీ బాగా ఫ్రై కావాలి కదా! అందుకోసం. ఇప్పుడు ఫ్రై చేసిన
వేరుశనగ పప్పుల్ని దాంట్లో వేసేసి కాస్తలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీదకించి కాస్తలా కొత్తిమీరని చల్లేసుకుందాం. చల్లిన తర్వాత ఇప్పుడు కాస్తలా కలిపేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. చూడండి ఎంత సింపుల్ చూడండి, ఎంత కొత్త వాళ్ళైనా సరే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఇలాంటి పొడి దెబ్బలు చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా మనం చేసుకొని దేనిలోకైనా సరే సాంబార్ చేసినా, పప్పు చేసినా, రసం చేసినా, అసలు ఏది చేయకున్నా వేడి వేడి అన్నంలైనా సరే దీన్ని కాస్త అలా వేసుకునేసి కలుపుకొని తింటుంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండవది ఏంటంటే బెండకాయలతోని చేద్దామండి. ఇది చాలా బాగుంటుందండి ఇంకాను. ఓకేనా? చూడటానికి కూడా వెరైటీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా కరకరలాడుతూ భలేగా ఉంటుందండి. బెండకాయ మొదలే జోము, అలాంటిది కరకరలాడాలంటే ఎలా చేయాలి? ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా ఏంటంటే బెండకాయలు ముందు శుభ్రంగా కడిగి ఈ టైప్లో పొడవుగా కట్ చేసుకోవాలండి. ఓకేనా? బెండకాయని అడ్డం కట్ చేయకుండా ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ టైప్లో మనం అది మంచి లేతకాయలు తీసుకోండి. ఓకేనా? అంటే వీటిలో పుచ్చులు, ముదుర్లు ఇలా ఉండే కాయలను మాత్రం వాడద్దు. వీటిని పక్కన పడేసి మంచి పాకంలో ఉండే లేతకాయలు అప్పుడే గింజ ఏర్పడుతున్న కాయల్ని తీసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో అన్నింటినీ శుభ్రంగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే శనగపిండి తీసుకుందామండి. అంటే పచ్చెనగపప్పుతో చేసిన శనగపిండి తీసుకునేసి ఆ శనగపిండిని దాంట్లో వేసేసుకుందాం ఒక కప్పు వరకు. ఆ తర్వాత బియ్యపు పిండి అండి, అదొక చిన్న కప్పు వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు వచ్చేసి పసుపు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, చాట్ మసాలా కొద్దిగా అండి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా దాంట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొడులు మొత్తం ప్రతి ఒక్క బెండకాయ ముక్కకి అతుక్కునే విధంగా మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే బెండకాయలో జోమ్ అన్నది కాస్త ఉంటుంది కాబట్టి అందుకనేసి ముందే ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఎన్ని అవసరమో ఇలా చేతి మీద చల్లుకునేసి అలా చిలకరించుకోవాలి తప్ప గ్లాస్తో కానీ దేంతో కానీ పొయ్యొద్దండి. నీళ్లు పోయకుండా ఇలా చిలకరించుకునేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మొదలే ఈ బెండకాయలో ఉండే జోంకే మనం వేసిన ఈ శనగపిండి, బియ్యపిండి ఇవన్నీ అతుక్కొని ఉంటాయి కాబట్టి దానిపైన కాస్త నీళ్లు చల్లి ఇలా కలుపుకున్నాం అనుకో సూపర్గా తయారవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క బెండకాయ పీస్కి ఇది అతుక్కుంటుందండి. చూడండి ఈ టైప్లో అతుక్కోవాలా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టాలి. మరి జోం కానికూడదండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేయాలి కాబట్టి ఫ్రైకి సరిపోయేంత మందం మనం ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం కలిపి రెడీ పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ దాంట్లో ఇలా మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఒక్కసారిగా కువ్వలాగా వేయొద్దండి, ఇలా పల్సగా వేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం విడివిడిగా ఏవిటికి ఇలా బాగా ఫ్రై అవుతాయండి. చూడండి ఈ టైప్లో మనం తిరగేసుకుంటూ రెండు వైపులా బాగా కరకరలాడేంత వరకు మనం వీటిని వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వీటిని రానిచ్చుకోవాలండి. అంటే మరి మాడనివ్వకూడదండి. మాడిందంటే కొంచెం తినేటప్పుడు చేదనిపిస్తుంది కాబట్టి మంచి కలర్లో పాకంలో ఉన్నప్పుడు మనం తీసి ఈ టైప్లో కానీ చేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? జోంగా ఉండే బెండకాయ కరకరలాడుతూ మనకి ఫ్రై రూపంలో మన నోట్లోకి వెళ్తుంటే ఎంత బాగుంటుంది తెలుసా? బెండకాయ ఖచ్చితం ప్రతి ఒక్కరు తిని తీరాలండి. మరి పిల్లలకైతే ఖచ్చితం పెట్టి తీరాలి. అలాంటి పిల్లలు బెండకాయ జోంగా ఉంటుందని తినరు కదూ, అలాంటి వాళ్ళకి ఈ టైప్లో చేసి పెట్టండి. ఎందుకు తినరండి? కరకరలాడుతూ చేసినవన్నీ ఒక్కరిద్దరు పిల్లలే ఇష్టంగా తినేస్తారండి. అంత మంచి రుచిగా కరకరలాడుతూ పకోడీ టైప్లో ఈ ఫ్రై అంత బాగుందండి. ఈ విధంగా చేసి చిన్నపిల్లలకి పెట్టండి. ఎందుకు తినరండి? బ్రెయిన్ బాగా ఎక్కువగా పనిచేసే కాయకూర ఏదంటే
ఇదేనండి బెండకాయ. అందుకనేసి దీన్ని ఈ టైప్‌లో ఫ్రై చేసి పెట్టండి. ఎవరైనా సరే ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు మూడవ రెసిపీ అండి. ఇదొచ్చేసి క్యారెట్‌తో. క్యారెట్‌తో ఫ్రై ఎలా చేస్తే ఎంత మంచి రుచిగా ఉంటుందో ఒక్కసారి చూసేద్దాం. ముందే మనం క్యారెట్‌ని శుభ్రంగా కడిగేసేయాల. కడిగిన తర్వాత ఇప్పుడు మీద ఉన్న ఈ తోలుని గీకేసుకోవాలండి. ఈ క్యారెట్లు కూడా మనం తీసుకునేటప్పుడు బాగా ముదురుగా ఉండే వాటిని తీసుకోవద్దండి. మన బొటినేల కంటే కొంచెం ఎక్కువ తక్కువ సైజులో ఉండే వాటిని అలాంటి వాటిని తీసుకోండి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఓకేనా? మనం పచ్చిగడ్డ తినేటప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముదిరిది ఎలా ఉంటుంది? ఇలా పాకంలో ఉండేది ఎలా ఉంటుంది అని. ఓకేనా? అలాంటి వాటిని తీసుకునేసి మనం ఈ టైప్‌లో కట్ చేసి ఆ విధంగా చేయాలండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి దానికి హాఫ్ ఇంచ్ సైజులో ఒక్కొక్క పీస్‌ని కట్ చేసుకోవాలండి. హాఫ్ ఇంచి మరి లావు ముక్క అయితే కొంచెం ఇంకా తగ్గించినా పర్వాలేదు. ఆ టైప్‌లో మనం కట్ చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. ఇవాళ మనం చేసుకునే ప్రతి ఒక్క రెసిపీ కూడా మంచి హెల్దీ అని అండి. ఓకేనా? ఎవ్వరూ మిస్ కావద్దు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు ముక్కలు పొడిచి దాంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇలా చీరి దాంట్లో వేసుకొని ఇప్పుడు వీటిని మనం మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు గానీ, వెల్లుల్లిపాయలు గానీ ఇవన్నీ గూడా బాగా వేగాలండి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయని పైకెంచి వేసుకుందాం. ఉల్లిపాయలు గూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక్కటైతే సరిపోతుంది. లేదు ఎక్కువ కావాలన్నా గూడా ఏసుకోవచ్చు. దానికేమీ అభ్యంతరం లేదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని గూడా మనం ఇలా కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలి. ఈ టైప్‌లో ఈ ఉల్లిపాయలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో సగం టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. వేసినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేలోపు ఈ ఉల్లిపాయలు కూడా వేగిపోతాయండి దాంతో ఒకటి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు దాంట్లో వేశాక చిటికెడు పసుపు, ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి కాస్త ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? ఈ ఉప్పు పసుపు అన్నది ప్రతి ఒక్క ముక్కకు కూడా బాగా అతుక్కునే విధంగా ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని దాదాపు ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే బాగా ఇలా మగ్గనిచ్చుకోవాలి. అప్పుడేమవుద్దంటే క్యారెట్ ఇలా అనంగానే అలా నలిగిపోయేంత వరకు బాగా ఫ్రై అయిపోతుందండి. ఓకేనా? ఈ టైప్‌లో ఫ్రై కానిచ్చుకోవాలి. చూస్తారు కదా ఒకసారి చూడండి ఇలా అనంగానే అలా ఇరిగిపోద్దండి. ఆ టైప్‌లో ఇలా అనంగానే అలా కసుక్కుమంటూ తునిగిపోయేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఏందంటే అప్పుడప్పుడు మధ్యలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పైకెంచి కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కారం కూడా వేసుకునేసి కరివేపాకు ఒక పిడికిడి వరకైతే వేసుకుందామండి. వేశాక కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలండి. అంటే మనం వేసిన ఈ కారం గానీ, ధనియాల పొడి ఇవి ప్రతి ఒక్క ముక్క బాగా పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కారం వాసన రాకుండా అలా ఈ క్యారెట్ పీసెస్ అన్నిటికీ బాగా పట్టే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు బాగా కలర్ మారి ఈ టైప్‌లో వస్తాయండి. చూస్తేనే తినాలనిపించే విధంగా. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీర సల్లేసుకొని ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిని చూడండి. అబ్బా! ఎంత బాగుందని మీరే అంటారండి. ఇది గదా ఫ్రై అంటే అని ఖచ్చితంగా అని తీరుతారండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ టైప్‌లో చేసుకొని తిని చూడండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి మనిషి గూడా ప్రతిరోజు క్యారెట్ ఒక్కటైనా తిని తీరాలని అంటారండి. అలాంటిది ఇలా ఫ్రైలు చేసుకునేసి ఏ కర్రీతో ఒకటైనా సరే సాంబార్ చేసినా, పప్పు చేసినా, వేడి వేడిగా రసం చేసినా, ఎలా చేసినా గానీ దీన్ని నంజుకొని తిని చూడండి ఎంత బాగుంటది. ఓకేనా? ఇప్పుడు నాలుగవ రెసిపీ చేద్దామండి. నాలుగవది ఉల్లిగడ్డలతోనండి. ఉల్లిగడ్డలతోని ఈ విధంగా చేసి చూడండి. ఇది ఇంకా అన్నింటికంటే అద్భుతమండి. ఈ టైప్‌లో చేస్తే అది పొడి రూపంలో గానీ, ఇలా పొడి దబ్బ రూపంలో గానీ ఎలాగైనా వాడుకోవచ్చండి. ఓకేనా? ఇలా ఫ్రైలాగా వాడుకోవచ్చు, కారంలాగా వాడుకోవచ్చు.
ఈ టైప్లో చేస్తే. కానీ ఇది చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మంచి హెల్తీ అయిందండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. దేంట్లోకైనా దీన్ని వాడుకోవచ్చండి. ఓకేనా? ఇడ్లీలోకైనా సరే, వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు ఇలా పాతవి తీసుకోవాలండి. అంటే బాగా ఎండినయి అంటే వాడిన గడ్డల్ని తీసుకోవాలి. పచ్చి గడ్డలు ఏందంటే కారు ఎక్కువగా ఉంటుందండి. కొంచెం పాత గడ్డలు అంటే ఒక 6 నెలలు పైన పడ్డాయి. అంటే 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం అలాంటి గడ్డ గాని తీసుకున్నామంటే అది మంచి తీయదనం వస్తుందండి ఆ గడ్డని చేసేటప్పుడు. ఓకేనా? అలాంటి గడ్డతో మనం ఈ విధంగా చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ పాత గడ్డల్ని శుభ్రంగా పైన ఉన్న పొట్టు తీసుకునేసి, ఆ పొట్టు తీసినప్పుడు కొంచెం నలుపు కనిపిస్తుందండి. ఆ నలుపుని శుభ్రంగా కడిగేసేయాల. కడిగేసి ఏర్లు భాగంలో ఉన్న గడ్డను తీసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఈ టైప్‌లో వీటిని విడదీసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్‌లో అన్నింటిని విడదీసి అప్పుడు మనం విడదీసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసుకుందాం. ఇవి ఎట్లా అంటే మనం కట్ చేసినట్టు ఉండకుండా ఇలా పీసులుగా విడదీసుకోవాలండి. రెమ్మలు రెమ్మలుగా ఈ టైప్‌లో విడదీస్తే ఇవి ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుంది. చూసారు కదా! ఈ టైప్‌లో మనకి రావాలి. సన్నగా, పొడవుగా ఇలా రేకులుగా. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. అంటే మనం ఈ ఆనియన్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి దాదాపు ఒక 3, 4 గంటలైతే ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఈ ఉల్లిపాయ పీసెస్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. వేశాక మంట హైలో ఉంచొద్దండోయ్. మంట హైలో ఎప్పుడు ఉంచినా గానీ నూనె ఎక్కువగా కాగి ఇవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఉడకకుండానే పైనే మాడిపోతాయండి. లోపల మాత్రం అలాగే ఉంటుంది. సన్న మంట మీద ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. అంటే ఇవి కొంచెం కరకరాలాడాలి. ఆ టైప్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్‌లో వేసి ఆరబెట్టినప్పుడు మళ్ళా మనం వీటిని ఆరిన తర్వాత చేతికి తీసుకుంటే కరకర అనాలి. ఆ టైప్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? కొంచెం మెత్తగున్నా కూడా ఈ రెసిపీకి అంత బాగుండదు. కాబట్టి ఆ టైప్‌లో కరకరలాడాలి కాబట్టి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఒక పిడికెడు దాకా వేరుచిన పప్పులు సేమ్ అదే నూనెలో వేసేసి వీటిని కూడా మనం మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన వాటిని ఇప్పుడు ఇవన్నీ తీసి ఇవి కూడా అదే ప్లేట్‌లో వేసేసుకుందాం. ఓకేనా? ఉల్లిపాయ ముక్కలు వేసిన ప్లేట్‌లోనే ఇవి కూడా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత సేమ్ అదే నూనెలో దాదాపు ఒక 10 దాకా ఎండుమిరపకాయలను కూడా వేసేసి ఇప్పుడు వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. మనం ఏ వస్తువు వేసినా కూడా మాడకుండా చూసుకోవాలి. మంచి కలర్‌తో ఉన్నప్పుడే తీసి ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు సేమ్ కరివేపాకు కూడా అది కూడా ఒక పిడికెడు వరకు వేసుకోండి. మంచి స్మెల్ వచ్చేది. దాన్ని కాస్త చిటపటలాడనిచ్చి వెంటనే తీసేయండి. ఎందుకంటే ఇది సన్న వస్తువు కదా తొందరగా మాడిపోద్ది. కాబట్టి ఇలా సన్న మంట మీదనే ప్రతి దాన్ని ఫ్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఓకేనా? ఇప్పుడు ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా తీసి సేమ్ అదే ప్లేట్‌లోనే ఒక సైడ్‌కేసుకొని ఇప్పుడు వెల్లుల్లి అది కూడా ఒక గడ్డ వరకు ఇలా పాయలుగా విడదీసి దాన్ని కూడా అందులో వేసేసి ఇప్పుడు ఇది కూడా సేమ్ మాడిపోకుండానే ఇలా కలర్ రాగానే తీసి ఇవి కూడా సేమ్ అదే ప్లేట్‌లోనే వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళా మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఆ తర్వాత మెంతులు కూడా కొద్దిగా వేసుకుందాం. వేశాక ఇవన్నింటిని మనం మంచి ఎర్రగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సన్న మంట మీద ఈ టైప్‌లో ఎర్రగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకునేసి ఇలా బాగా విడదీయాలండి. ఉంటలు లేకుండా ఇలా విడదీసి అప్పుడు దాంట్లో వేసేసి కాస్తలా దీన్ని కూడా వేగనిచ్చుకోవాలి. ఈ చింతపండును కూడా. ఓకేనా? ఎందుకంటే ఇది కొంచెం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పచ్చిగా ఏది ఉండకూడదండి. అందుకోసమనే ఈ చింతపండును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసాం కదా! వేసిన తర్వాత కాస్తలా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? అంటే ఇప్పుడు నలిపే అవసరం లేదు. అన్నిటిని ఇలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త అలా పక్కనుంచేసి ఒక మిక్సీ జారీ తీసుకుందాం. మిక్సీ జారీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ చింతపండు, ధనియాలు ఇవన్నీ ఈ పెనులో ఉన్నాయి కదా! వాటిని చల్లారనిచ్చి అప్పుడు దీంట్లో వేసుకుందామండి ఈ ప్యాన్‌లోకించి. వేసిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
ఓకే. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ఒక గడ్డనైతే దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఈ టైప్లో పొడి వస్తుంది. ఈ విధంగా ఈ పొడి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఫ్రై చేసిన ఆనియన్స్, ఎండుమిరపకాయలు, వేరుశెనగపప్పులు ఇవన్నిటిని వాటిల్లోకించి సగం వరకు దీంట్లో వేద్దామండి. ఈ మిక్సీ జారీలో ఆ ప్లేట్లో ఏదైతే కలిపినో సగం వరకు వేసి ఈ టైప్లో పొడి చేసుకోవాలి గ్రైండ్ చేసి. ఇలా పొడి చేసిన తర్వాత ఈ టైప్లో పొడి వస్తుంది కదా, అంటే మరి పౌడర్ లాగా రాకుండా ఇలా బరకగా రావాలండి. అప్పుడే కారప్పొడికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక సగం మిగిల్చిన ఆ ప్లేట్లోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ పొడిని అలా వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఆ పొడిని ఆ ఉన్న ముందుగా ఫ్రై చేసి పెట్టి రెడీగా ఉన్న ఆ పీసెస్ని మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుతూ పిసకాలండి చేత్తోనే. అంటే చేత్తో ఇలా నలిపేసేయాల. మనం ఏదైతే ఆనియన్స్ ముక్కలుగా నలిగిపోయే విధంగా ఇలా నలుపుకోనండి. అప్పుడు అందుకోసం అనేసి అప్పుడు ఫ్రై చేసేటప్పుడు అలా కరకరలాడే విధంగా ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఓకేనా. అప్పుడు అలా చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఈ టైప్లో కరకర అంటూ నలిగిపోతాయండి. ఈ విధంగా మనం ఈ రెసిపీ చేసి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ ఉల్లి కారం. ఓకేనా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా.